కాకినాడ పోర్టు అక్రమాల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిఐడి విచారణ ముగిసింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీపై విజయసాయికి అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, కోటరీ వల్లే జగన్కు తాను దూరమయ్యాయని విజయసాయి అన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్కు భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. కాకినాడ సీపోర్ట్స్ విషయంలో కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు దురుద్దేశపూర్వకంతో కూడుకున్నటువంటిది. ఈ కాకినాడ సీపోర్ట్స్ కు సంబంధించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు. నేను ఆది నుంచి అంతం వరకు నేను ఎక్కడా కూడా నా యొక్క ప్రమేయం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మీద చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలని సిఐడి వారు ప్రశ్నించడం జరిగింది. మొట్టమొదటిది కేవీ రావు మీకు తెలుసా అన్నటువంటిది. ముఖ పరిచయమే కానీ ఆయనకు నాకు సామాజికమైనటువంటి, ఆర్థికమైనటువంటి, రాజకీయమైనటువంటి ఎటువంటి సంబంధాలు లేవు. 500 కోట్ల రూపాయలకు సంబంధించి అరబిందో నుంచి ఆయనకు ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయం, దాన్ని గురించి ప్రశ్నించారు. ఏది కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నాకు ఎవ్వరూ చెప్పలేదు. ముఖ్యంగా అరబిందో విషయంలో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నేను నా యొక్క కుమార్తెను వాళ్ళ కుటుంబంలో ఇచ్చానే కానీ వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో కానీ వాళ్ళ వ్యాపారాల్లో కానీ నేను ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోను, భవిష్యత్తులో కూడా చేసుకోను. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని అడిగారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి, ఇటు శరత్ చంద్రారెడ్డికి, అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త, కర్మ, క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు, మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు.